హలో అండి, వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను కప్పు బియ్యం పిండితో క్రిస్పీగా ఉండే స్నాక్స్ ఎలా చేయాలో చూపిస్తా అండి. వీటి కోసం అయితే ఎక్కువ టైం పట్టదు, చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీటి కోసం అయితే చిన్న అల్లం ముక్క తీసుకున్న, అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం వాము వేసుకొని వీటన్నిటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చా దంచుకోవాలండి. అవసరం అనుకుంటే మిక్సీలో వేసేసుకోండి, బట్ ఎక్కడైనా కూడా కొంచెం పల్స్లో చేసుకోండి. మెత్తని పేస్ట్లో అయితే వద్దు. దంచి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కడాయిలో ఒక కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది వేసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర అనేది కన్ఫర్మ్గా వేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకున్నాక వాటర్ అనేది ఒకసారి మరిగించుకున్నాక ఒక పొంగు రావాలండి. వాటర్ పొంగు వచ్చిన తర్వాత కప్పు బియ్యం పిండి వేసి లో ఫ్లేమ్లోనే అన్ని వైపులా కలుపుతూ పిండి అనేది కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కుక్ అయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి 10 నిమిషాలు కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసేయాలండి. 10 నిమిషాల తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండి అంతా కూడా. అవసరం అనుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీలా చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. చూడండి, నేనైతే కనుక ఈ షేప్లో కట్ చేసేసుకున్నా అండి. మరి థిక్గా ఉండకూడదు, అలా అని చెప్పి పలుచగా ఉండకూడదండి. ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అనేవి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతాయి, చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.